సోమవతి అమావాస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. డిసెంబర్ 30వ తేదీన సోమవారం నాడు సోమవతి అమావాస్య వచ్చింది. పరమేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి. ఈ సోమవతి అమావాస్య రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉంటుంది. అందులోనూ మార్గశిర మొదటి అమావాస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల అలాగే పూజల వల్ల ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం లభిస్తుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అనే ఒక చిన్న కమెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో తప్పకుండా వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. మీ జాతకంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం వచ్చిన సోమవతి అమావాస్య నాడు ఆ శివుడిని పూజిస్తే అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది. సోమవారం కలిసి వచ్చిన అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే శివ పూజ వలన కోటి జన్మల ఫలితం లభిస్తుంది. ఈ సోమవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల లోపు ఇంట్లో శివ పూజ చేసుకోవాలి. పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఇంటిని శుభ్రపరిచేటప్పుడు నీటిలో కల్లుప్పును వేసి వెంటనే తుడుచుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. అలాగే ఇల్లంతా ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఈశాన్య మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి సోమవతి అమావాస్య రోజున ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే 33 కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట. అలాగే సోమవతి అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలా మంచిది. పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి శివునికి కుంకుమ బొట్టు మాత్రం పెట్టకూడదు. కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టాలి. పసుపు రంగు పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకొని ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. పూజలో నైవేద్యంగా కాచి చల్లార్చిన పాలను పండ్లను నివేదించండి. చివరిగా శివునికి హారతినిచ్చి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటూ నమస్కారం చేయండి. ఈ విధంగా ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, కోరినన్ని వరాలు ఆ శివయ్య ప్రసాదిస్తాడు. ఈ అమావాస్య రోజున సాయంత్రం 7 గంటలకు మీ గడప ముందు కుడివైపున ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాలి. ఈ సోమవతి అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ అమావాస్య రోజున మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు కడితే చాలా మంచిది. గుమ్మడికాయ ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. గుమ్మడికాయ కట్టలేని వాళ్ళు ఇంటి ముందు నిమ్మకాయలను కట్టుకోవచ్చు. నరదృష్టి అనేది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. మన మీద నరదృష్టి పెడితే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ మీద ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. కొంచెం రాళ్ళ ఉప్పు 2 ఎండు మిరపకాయలను తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి. దిష్టి తీసిన వాటిని ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది. సో తప్పకుండా రేపు అందరూ దృష్టి తీసుకోండి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే రోగాల నుండి విముక్తి లభిస్తుంది. మరి ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాళ్ళకి నల్లదారం కట్టుకోండి. కాళ్ళకి నల్లదారం కట్టుకుంటే మీపై చెడు దృష్టి పడకుండా ఉంటుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు సోమవతి అమావాస్య రోజున
తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో డబ్బు సమస్యలే ఉండవు. అలాగే ఈ సోమవతి అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతాయట. అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు. ఈ రోజున మీ తలకు నూనె రాసుకుంటే మీ జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి. ముఖ్యంగా అమావాస్య రోజున మీకు తోచినంత ఎవరికైనా పేదవారికి దానం చేయడం చేస్తే గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ అమావాస్య రోజున చీపురు, బియ్యం, పూజా సామాగ్రిని అసలు కొనకూడదు. ఇలా చేస్తే డబ్బు కష్టాలు ప్రారంభం అవుతాయి. అలాగే అమావాస్య రోజున తులసి ఆకులు కొయ్యకూడదు. అమావాస్య నాడు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అమావాస్య రోజున స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారం మాత్రమే తినండి. అమావాస్య రోజున గడ్డం తీసుకోకూడదు. జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు అసలు చేయకూడదు. ఈ పనులు చేస్తే జాతకంలో దోషాలు ఏర్పడతాయి. అలాగే అమావాస్య రోజున రాత్రి సమయంలో అసలు భోజనం చేయకూడదు. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా దేవాలయం దగ్గర కానీ అరటి చెట్టు లేదా తులసి చెట్టును నాటితే ముక్కోటి దేవతలు సంతోషించి మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని సంరక్షిస్తూ ఉంటారు. అమావాస్య రోజున ఆవుకి ఆహారం తినిపిస్తే మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది. ఈ సోమవతి అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి మీ బీరువా తలుపుల మీద గంధముతో స్వస్తి గుర్తును వేసి ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మీ బీరువాలో పెట్టుకోండి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ సోమవతి అమావాస్య నాడు మీ బీరువాలో ఇలా పెడితే చాలా మంచిది. అన్ని శుభాలు కలుగజేస్తాయి. మీ ఆదాయం పెరగాలంటే ఇలా చేయండి. అలాగే పసుపు కుంకుమ తీసుకొని పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి తర్వాత ఈ పసుపు కుంకుమలను ఒక చిన్న పేపర్లో వేసి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి. ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారి ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వలన విష్ణు అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఉపవాసం ఉండడం, చేతనైనంతలో దానాలు చేయడం వల్ల పూర్వీకుల మోక్షం పొంది పుణ్య ఫలితం పొందుతారని నమ్మకం. పూర్వీకుల అనుగ్రహం ఉంటే జీవితంలో మీకు దేనికి లోటు ఉండదని పండితులు చెప్తున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.